బాబాయ్ మీ పేరు? నా పేరు అంజయ్య. ఎక్కడి నుంచి? వికారాబాద్. వికారాబాద్లో ఎక్కడనే? ధారూర్ మండల్, మైలారం. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు ఉంటుందా? ఏం పండిస్తారు అలా? పత్తి. పత్తి అవి పండిస్తారు. మరి టక్కి అనుకుంటే రైతు భరోసా వచ్చిందా? ఒక్క రూపాయి లేదు ఇదివరకు. ఉమ్, రైతు బాగా ఈడికి 2 మాటలు వచ్చేది, ఒక్కసారి కూడా రాలేదు. ఇంకా ఒక్కసారి కూడా రాలేదా? ఒక్కసారి కూడా రాలేదు. ముఖ్యమంత్రి టక్కి అనుకుంటూ వస్తాను చెప్తానే ఉన్నాడు, ఇప్పుడు కూడా చెప్తాడు. వేసిన ఆడున్నాడు. ఇదివరకు లేవు. ఎవరికి లేవా? ఎవరికి లేవు. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, మీరు అబద్ధం చెప్తున్నా? ముఖ్యమంత్రి అవతం చెప్పాం, మేమేం చెప్తాం. మనకు వచ్చినాయప్ప రాలేవు. ఎవరికి రాలేదు? ఎవరికి రాలేవు. ఎకరం వాళ్ళకి పడ్డాయని అంటారు. ఏమో నిన్నటి సంది అంటున్నారు. మళ్ళా బంద్ ఏమన్నా ఇప్పుడు మళ్ళా బంద్ అయినాయి. రుణమాఫీరా? లేదు. చేసిరు, చాలా మంది చేసిరు, 12 మంది అట్లనే ఉన్నారు. చెప్పుకుంటున్నాడు గొప్పలు, ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటున్నాడు. ఎక్కడ తిరిగి బస్సు ఒక్కటి ఇచ్చాడు చూడు, అవి ఆడపిల్లలే కొట్టుకుంటున్నారు. బస్సు ఎక్కెడతాను ఆడపిల్లలే కొట్టుకుంటున్నారు. మిగతా పథకాల పరిస్థితి వస్తున్నాయి మరి? యావి లేదు, ఇదివరకు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఆ అత్తకు పింఛన్ వస్తుంటే కోడలు 2,500 ఇస్తా అన్నాడు, అవి కూడా లేవు. 2,500 ఇస్తాడు, అవి కూడా లేవు. 500 సిలిండర్ ఇస్తా అన్నాడు, 500 సిలిండర్ కూడా లేదు ఇప్పటికి. 900 కడుతున్నాం నెల. పిరికారంటే కొంతమందికి అయింది, అది కూడా కాలేదు. కళ్యాణ లక్ష్మిలో బంగారం యాది లేదు ఇదివరకు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కానీ అది ఎవరికి ఇస్తాడో తెలియదు. అరువులు ఎట్లుంటారు ఊళ్ళల్లో? అందరు రైతులే కదా, ఇంటికి ఇవ్వాలి. ఒక్కో ఇంటికి ఇన్ని ఇస్తే అవుతుంది. ఎవరు అరువులను చూస్తాడో ఎవరికి ఇస్తాడో తెలియదు. అది సంవత్సరం పాలన ఇంకేమున్నా గిదేమున్నది. ఇదివరకు ఏం రూపాయలు లేవంటాం కదా. ఆ కేసీఆర్ ఉండగా మస్తు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, రుణం మాఫీ చేసే, పథకాలు ఇచ్చే, రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చే. ఈయన యావి లేవు. కేసీఆర్ ఉన్నాడే మంచిగా ఉండే. ఈయన ఒట్టిగా గప్పాలు చెప్పుకుంటున్నాడు, ఉంటున్నాడు. గొప్పలు మాట్లాడేదే ఉన్నది. ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఊర్లలో? ఇప్పుడు ఉన్నదేం, ఇంకా ఏళ్ళకు ఓట్లు లేరు, రానియరు. ఊళ్ళకు కూడా ఎమ్మెల్యేలు రానియరు. చేసిన కథలు చెప్పిండ్రు కదా. ఏం సార్ మరి చేయంటారు? ఇప్పుడు ఏది చేయాలి కదా, మరి ఎట్లా వస్తావు చేయండి. అట్లున్నది. చేయాలంటారు. మరి గొప్పలు చెప్తారు కానీ చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, వేసినాం ఖాతాలో చూసుకోండి అంటారు. ఇదివరకు లేవు, రాలేదు. ఎట్లుంటాయి సరే? సర్పంచ్ ఎన్నికలు వస్తున్నట్టున్నాయి. సర్పంచ్ కూడా టీఆర్ఎస్ గెలుస్తారు. ఇక చెప్పలే సార్, ఇప్పుడు అవే ఉన్నాయి. పథకాలు సరిగ్గా చేసి ఇస్తూ ఉంటుండే. సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ గెలవదు. గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. చెప్తున్నారు ఇప్పుడు కూడా చెప్తారు. ఏడా మేమే ఉన్నామని. ఢిల్లీలో ఏం చెప్పి, ఢిల్లీలో ఏడున్నది పైన. అది అంతేనా? రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా మీద పక్కనే కాబట్టి వస్తాడు అని ఎప్పుడైనా చూసారు? రేవంత్ రెడ్డి చూసినాం, ఏమన్నా కలవలే రాలే. ఇబ్బందులను అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు తెలియదు, రాలేడు. ఏముంది మరి రైతుల మనసులో ఏముంది? ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు సార్ చెప్తే కదా, ఇప్పుడు గదే ఉన్నది. చేసేటి ₹1 లేదు. ఇక ఎవరు వేస్తారు, ఎవరు చేస్తారు? ఏం పేరు? నా పేరు అబ్దుల్ సిద్దిక్ అన్న. కోట్పల్లి మండల్ విలేజ్, కరీంపూర్ నుంచి. వికారాబాదే. ఎట్లుంది వికారాబాద్ డెవలప్మెంట్? అయితే సున్నా ఏం లేవు. ఎక్కడ రోడ్లు కానీ ఏమి కానీ ఎంత చండాలంగా ఉన్నాయి. మాకు 16 కిలోమీటర్లు వికారాబాద్ పోవాలనుకుంటే అసలు నరకయాతన ఆశిస్తున్నాం. ఏదో స్పీకర్ సార్ ఉన్నాడు కదా అన్నట్లా చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. అవుతుందేమో అన్నట్లా అనుకుంటున్నారు. అంతే డెవలప్మెంట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు దాకా ఏం లేదు. అనుకున్న వరకు ఉంది కానీ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన మాత్రము ప్రతి ఊర్లో తిట్టినోడు లేడు అతనికి. ఆయన పాలనకైతే ప్రతి ఓడు, ముసలోడు కాడ నుంచి చిన్నోడు కూడా, ప్రతి మనిషి కూడా తిట్టనోడే లేడు అసలు. అన్నిగానం తిట్లు. నేను కూడా 50 సంవత్సరాలు ఉంటా, కానీ ఇంతవరకు దాకా ఏ సీఎంని కూడా అట్టా తిట్టకుండా నేను చూడలేదు. ఇదేకే తిట్టిండ్రు అనుకుంటా ఇన్నిగానం తిట్లు. పథకాలని ఏంది? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ పూర్తిగా సరిగ్గా ఎవ్వరికి కాలేదు. మా ఇంట్లో అలాగలాగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అలాగలాగా ఉన్నాయి. మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ పేరు మీద 1 ఎకరం ఉంది, నా పేరు మీద 2.5-3 ఎకరాలు ఉంది. మా అన్న పేరు మీద
రెండున్నర ఎకరాలు ఉంది మాకు 2 లక్షలు 1,50,000 రుణమాఫీ కూడా కాలేదు. 50,000 మా అమ్మకు ఉంది కాలేదు. 50,000 కూడా కాలేదు. నాకు 1,20,000 ఉంది కాలేదు. 50,000కి కాకపోతే 2 లక్షల వాళ్ళు ఉన్న పరిస్థితి. వాళ్ళైతే ఇంకా చాలా మంది ఉన్నారు. 2 లక్షల ఉన్నారు. సో ఎందుకోసం తిడుతుర్రా ఇక? ఇక మళ్ళీ చెప్పిన పథకాలు మనిషికి ఆశ కదా, రైతుకు ఆశ కదా, అది చేస్తా ఇది చేస్తా అంటని ఇక ఓట్లు దండుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అవదలై ఏదో ఊరోళ్ళంతా ఓటేసినాము. కాకపోతే అది మా కర్మనే మేము ఓటేసుకొని మేము అనుభవిస్తున్నాం. ఈ కేసీఆర్ పాలన మళ్ళీ రావాలంటని అందరూ కోరుకుంటున్నాం అంతా ఎక్కట్టుగా. వద్దనుకున్న పాలన మళ్ళా కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నాం. ఒకటి సంవత్సరం లోపలనే తెలిసిపోయింది కదా నాటకాలన్నీ, ఈ ఏం చేస్తున్నాడు ఏం లేదు, ఈ ఉసిరెల్లి నాటకాలు అన్నీ తెలిసిపోయినాయి. ఖాళీ నోరు జారుడే పని అతనిది, మాట వేసుకున్నాడే కానీ పని ఏం లేదు అతను. అభివృద్ధి అవుతుంది అన్నాడు సార్. ఏం అభివృద్ధి అయితే మేము మొత్తం తిరుగుతాం, రియల్ ఎస్టేట్లో ఆన్లైన్లో తిరుగుతాము. ఒక బిడ్డ పెండి ఉన్నది ఎవరిదన్నా, 1 ఎకరా 1/2 ఎకరా అమ్ముకున్నానంటే ఒకడు కొనే దిక్కు లేదు. పిల్లలకు పై చదువు చదువుకున్నాలే, ఒక 4 ఎకరాలు ఉంది, నాకు ఒక 1/2 ఎకరా అమ్ముకొని నేను పై చదువులు జరిపించుకుందాము, డబ్బులు లేవు కదా అంటే కొనేట ప్రసక్తి ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర డబ్బు లేదు. చాలా ఇబ్బంది. రియల్ ఎస్టేట్ నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తాయి. వ్యవసాయం కానీ అన్ని పని, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ అన్నీ నడుస్తాయి. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది మరి రేవంత్ రెడ్డి పాలన? ఆయన కంపెనీలు కానీ పెద్ద అవి ఏమన్నా డెవలప్మెంట్స్ అవి ఏమి తెస్తలేడు కదా, మాటలకే పరిమితం ఉన్నది కానీ తేవడానికి ఏం పరిమితం లేదు. అంతే, ఎవడు వస్తలేడు ఇక్కడ కొనడానికి. బయట నుంచి ఇప్పుడు కేటీఆర్ అన్న గారు బయట నుంచి పెద్ద మంచి కంపెనీలు తెచ్చి సిటీని డెవలప్ చేసి అక్కడ విలేజ్లలో ఇక్కడ భూములు అమ్ముకుంటే విలేజ్లలో భూములు కొనుక్కుంటుండ్రి. అప్పుడు అట్లా బాగా నడుస్తుండే. ఇప్పుడు ఏమీ లేదు. సో 1 ఇయర్ పాలన ఇట్లుంటాయి, మరి ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. 4 ఏళ్ళు కూడా మొత్తం అవుతాడో ఉంటాడో ఉండడో అన్నట్లు ప్రజలకు తెలుస్తున్నది, ఉండడు అన్నట్ల. అట్లా పోతాడు. ఏమో మొన్ననే 10 మంది ఎమ్మెల్యేల మీద సారు రియాక్షన్ అయ్యింది కదా కేసు వేసి, మళ్ళీ ఆమె ఆండలేమంటున్నారు వాళ్ళు, మళ్ళీ ఏమిట్లుంటారో తర్వాత అది కూడా తెలియదు ప్రజలకు. దాని తర్వాత మళ్ళీ ఇంకా 10 మంది 7 మంది పోతే దాని పాలన ఖతం అవుతుంది. మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు 2-3 వర్గాలు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేట్లా వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పుడుతుంది అనుకోవచ్చా? 100%. ఎట్లుంటుంది మరి ఇప్పుడు తనకు తానే నేను కూడా సీఎం కావాలి, నేను కూడా పెద్ద పదవి ఆశించాలని అండ్ మొత్తం గ్రూప్ రాజకీయమే. గ్రూప్ రాజకీయం అంతే. ఇప్పుడు ఎక్కువ అతన్ని అభివృద్ధి ఇంకా అతని దగ్గర టైం ఉంది. చాలా అభివృద్ధులు కానీ ఎక్కడ మండల్ టు హెడ్ క్వార్టర్ డిస్టిక్కి మొత్తం హైవే లైన్లు వేసుకొని అక్కడెక్కడైతే అప్పుడు వేరే దిక్కు డెవలప్మెంట్ అయినాయి కదా, అట్లా మా వికారాబాద్ డిస్టిక్ అవుతుందని మేము ఆశించినాం. కానీ ఇంకా జర కొద్దిగా ఖరాబ్ అయింది, కానీ మంచిగా అయితే మాత్రం కాలే. షాద్ ముబారక్ వచ్చిందా బాబాయ్? లేదు, రాలేదు. తులం బంగారం అన్నాడు. అవి షాదీ ముబారక్ 10 మంది ఉంటే 5 మంది ఉంటారు. మండల్ హెడ్ క్వార్టర్ టు వికారాబాద్ హెడ్ క్వార్టర్కి పోవాలనుకుంటే 15 నిమిషాలు 15-20 నిమిషాలలో పోతాం. 1 గంట 40 నిమిషాలు అవుతున్నది పోవడానికి. అటువంటి దీనంగా మారిన రోడ్డు కుంతలు ఈడు వరకు ఏ ఊరు నుంచి కూడా చూసుకోండి మీరు.